ట్రూ సార్. అయితే సార్ ఇందాక మీరు అన్నట్టు చిన్న పిల్లలు కూడా అంటే టీన్స్లో ఉన్న వాళ్ళు 13-14 ఇయర్స్ ఉన్న అంటే ఇప్పుడు మన హైదరాబాద్లోనే లెట్స్ నాట్ టేక్ ద నేమ్, దెర్ ఆర్ మెనీ ఎలైట్ స్కూల్స్, కొన్ని స్కూల్స్లలో దీని గురించి ఆల్రెడీ కొన్ని కేసులు ఆ మధ్య బాగా వైరల్ అయింది. అంటే చిన్నపిల్లల దగ్గరికి ఒక 7th క్లాస్ 8th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న వాళ్ళ దగ్గరికి డ్రగ్స్ వెళ్తుందంటే ఈ పెడ్లర్స్ ఎవరు, హౌ దే ఆర్ టార్గెటింగ్ దీస్ కిడ్స్ అండ్ వాళ్ళకి ఎలా అసలు అలవాటు ఇప్పుడు ఈ గంజాయి చాక్లెట్స్ తయారు చేశారు, ఆ పిల్లలకి ఇచ్చారు. అదే కాకుండా కాలేజీల ముందు, స్కూళ్ళ ముందు, స్కూళ్ళ కంటే కాలేజీలే టీనేజర్స్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు దీనికి తెలంగాణ ఏరియాలో కానీ ఆంధ్ర ఏరియాలో కానీ దీనికి అడిక్ట్ పడడానికి కారణాలు ఉన్నాయి. చాలా విచ్చలవిడిగా అమ్మారు. ఇప్పుడు రిస్ట్రిక్ట్ అయ్యింది. ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో నార్కోటిక్కి ఒక డైరెక్టరేట్ని పెట్టారు. సందీప్ శాండిల్య అని వెరీ గుడ్ ఆఫీసర్, మేము కలిసి పనిచేసాం. వారిని పెట్టిన తర్వాత బాగానే పట్టుకుంటున్నారు. ఎంత పట్టుకున్నా దీన్ని తుద ముట్టించాలంటే చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందువల్ల ఇప్పుడైతే కేసులు పెడుతున్నారు, చేస్తున్నారు. అయినా కూడా ఇది విచ్చలవిడిగా ఇంకా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంది. దానికి కారణం చెప్పాను, ఎందుకంటే దేనిలో సంపాదించలేని డబ్బులు దీంట్లో వస్తాయి కాబట్టి దీన్ని బిజినెస్. అప్పుడు ఇంకొక దరిద్రమైన వ్యవహారం ఏమంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంది, పోలీసులు ఉన్నారు, కస్టమ్స్ ఉన్నారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, ఈడీ ఉంది. ఇన్ని ఉన్నా 10-12 డిపార్ట్మెంట్లు ఉన్నా కూడా ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు పెద్ద చేపలను పట్టుకోవడానికే చూస్తారు. కస్టమ్స్ వాళ్ళు వాళ్ళ లెవెల్లో ఉండేటట్టే చూస్తారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలి. లోకల్ పోలీసులకి ఏమైంది, తలకు మోపిడంత కేసులు, మర్డర్ కేసులు ఇవి దీనిలోనే ఉండిపోతాయి. కాబట్టి వాళ్ళు దీనిపైన ఫోర్స్ పెట్టడానికి చాలా చాలా కష్టం. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అంతా పెద్ద పెద్ద తిమ్మింగళాల కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళు దాని మీదనే నెట్వర్క్లు చూస్తారు. సో చిన్న చేపల్ని చూడరు. చిన్న చేపలు ఎవరు చూడాలా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూడాలా, లోకల్ పోలీసు వాళ్ళు చూడాలా, లేదా సిఐడి విభాగంలో ఒక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంది, దాని వాళ్ళన్నా చూడాలా. వాళ్ళకు మిగతా కేసుల యొక్క ప్రభావం ఉంటుంది. లోకల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్లకు ఈ సారాయి రెంటల్లో వసూలు చేయడానికి, అదే బ్రాందీ షాపుల మెయింటెనెన్స్ ఇవి చేయడానికే తలమోపుతుంది. ఎందుకంటే లోకల్ పోలీసుల సంఖ్య కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, కస్టమ్స్ డిపార్ట్మెంట్ సంఖ్య కానీ చాలా తక్కువ ఉంది. ఈ పెడలింగ్ చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంది, రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ పెడలింగ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడానికి కారణం ఏమంటే వాడెవడో ఒక రోజు తాగుతాడు, రెండో రోజు తాగుతాడు, 3కి అలవాటు పడిపోతుంది, వాడికి డబ్బులు ఉండవు. ఏం చేస్తారు? అన్న గోవాకి పోయి తెచ్చుకుందాం పదా అంటాడు. వాడు పోతాడు, వాడు ఎవడి దగ్గర అయితే కొంటాడు వాడిని తీసుకొని గోవాకి పోతాడు, తెచ్చుకుంటాడు. వాడికి యూటిలైజ్ చేయడానికి, వానికి డబ్బులకు సంపాదించుకోవడానికి వీలవుతుంది. సో వాడు ఆ విధంగా హీ విల్ బికమ్ ఏ పెడలర్. వాడిని అరెస్ట్ చేస్తే జైల్లోకి పోతాడు. జైల్లోకి పోతే ఏం చేస్తాడు? నలుగురు ఎందుకు వచ్చినాడు వీడు జైల్లోకి? జైల్లో ఏముండదంటే వాడు ఏ వయసులో వచ్చినాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని మిగతా ఖైదీలు అడుగుతారు. నువ్వు ఎందుకు వచ్చినావు అని అడిగితే నేను నార్కోటిక్స్ డ్రగ్ అంటే బాగుంటుందంటే అంటాడు వీడు. అంటే అమ్మో, వాడి ద్వారా అక్కడ గ్యాంగ్ తయారవుతుంది, డబ్బులు బాగా వస్తాయంటే గోవా నుంచో లేకపోతే ఎక్కడి నుంచో, నర్సీపట్నం నుంచో ఎక్కడి నుంచో తెస్తే 2 కేజీలు తెస్తే మనకు ₹1,00,000 మిగులుతాయన్నా, ఏం ప్రాబ్లంలా, 2 నెలలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, కష్టపడాల్సిన పనిలే, హ్యాపీగా ఉంటుంది అంటాడు. సో అక్కడ వాడి అడ్వర్టైజ్మెంట్తో ఇంకో 4 చేరిపోతారు అక్కడ. సో ఆ విధంగా పెడలర్స్. ఇంకోటి, మీరు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే 1 monthకో 2 monthsకో బెయిల్లో బయటకు వస్తాడు. కోర్టుకు డబ్బులు అంటే అడ్వకేట్కి ఫీజులు కట్టాలా, కోర్టుకు అటెండ్ కావాలా, వాడు ఏం పని చేయాలా? వాడు దీనికి అడిక్ట్ అయ్యాడు కాబట్టి విధిగా వాడు నార్కోటిక్స్ దందానే చేయాలి. అదే కాకుండా ఇంకొకటి, ఈ మన నార్కోటిక్ కేసెస్ ఇప్పుడు చాలా వరకు వీగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏమిటంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కస్టమ్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సెప్ట్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, మిగతా వాళ్ళందరికీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తెలియకపోవటం. ఎందుకంటే నార్కోటిక్ యాక్ట్ ఏదైతే ఉందో 1985, అది మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి, 42 ప్రొవిజన్స్ ఉన్నాయి. మీరు ఆ ప్రొవిజన్స్ ప్రకారమే అరెస్టు చేయాలి. మామూలు పంచనామా చేసి, చాలా వరకు తెలుకోకుండా మామూలు పంచనామా చేసి
ఎందుకంటే మీరు అరెస్ట్ చేయాలంటే ఒక గెజెటెడ్ ఆఫీసర్ వాడిని క్వశ్చనర్ ఇవ్వాలి. అయ్యా నీకు ఒక క్వశ్చనర్ ఇచ్చి మీరు మ్యాజిస్ట్రేట్ ముందుకు పోయి అరెస్ట్ కాబడతారా, సెర్చ్ చేయబడతారా, లేదు గెజెటెడ్ ఆఫీసర్ దగ్గర పోతారా అని మనకు మెమో ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాడు దానిపైన యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. వాడు యాక్సెప్ట్ ఇచ్చిన తర్వాత అదే ప్రొసీజర్లో అక్కడ పోయి వాడిని తనిఖీ చేయాలి. ఇంత ప్రాసెస్ సార్. ఇవన్నీ చేయాలి. చేయకుండా ఏదో పంచనామా చేసి ఛార్జ్షీట్ వేస్తే కొట్టేస్తారు. ఎందుకంటే హీ హాజ్ నాట్ ఫాలోడ్ ది మ్యాండేటరీ ప్రొవిజన్స్. అందువల్ల చాలా కేసులు వీగిపోతున్నాయి. అదొక కాకుండా ఇప్పుడు ఒకసారి కోర్టులోకి పోయి ఛార్జ్షీట్ వేస్తే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు జరుగు. ఎందుకంటే కోర్టుల సంఖ్య చాలా చాలా తక్కువ ఉంది. ఓకే, కోర్టులో ఒక రోజులో అర్ధం రోజులు కాలు వర్కే పోతుంది. ఇప్పుడున్న కోర్టుల సంఖ్య 3 అంతులు పెంచాల. అదే కాకుండా ఈ నార్కోటిక్ యాక్ట్ కోసం పెట్టే కేసులకి ఒక సపరేట్ కోర్టులు ఉండాలి, డిజిగ్నేటెడ్ కోర్టులు. ఫాస్ట్ ట్రాక్ లాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటే అందులో ఛార్జ్షీట్ వేస్తే ఇమీడియట్గా వాడికి జైలు షీట్స్ వచ్చి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మొన్న వీడు డ్రగ్ పెడలింగ్ చేశాడు, వాడిని అరెస్ట్ చేశారు నార్కోటిక్ పోలీసులు, లోకల్ పోలీసులు, లేకపోతే ఈడీనో కస్టమ్సో ఎవరో ఒకరు చేశారు, వాడికి జైలు షీట్స్ వచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే చట్టం, ఈ నార్కోటిక్ యాక్ట్ ఏదైతే ఉందో చాలా కఠినతరమైన చట్టం. ఓకే, ఎట్లాంటి చట్టం అంటే దీని కింద అరెస్ట్ చేస్తే 20 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష వచ్చు. మీరు మర్డర్ చేస్తే 10 ఏళ్లే, లైఫ్ అంటే 10 ఏళ్లే, దీంట్లో 20 years వేయచ్చు. అదేవిధంగా మీరు సంపాదించిన, సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారు నార్కోటిక్ యాక్ట్ కింద, అరెస్ట్ చేస్తే మీరు ఇక్కడి నుంచి వెనకాల 5 సంవత్సరాల వరకు మీరు సంపాదించిన సంపదను మొత్తం, మీ ప్రాపర్టీ మొత్తం 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఉన్న మొత్తం ప్రాపర్టీని గవర్నమెంట్ జప్తీ చేసే అధికారం ఉంది, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి. అది ఎవరు చేయటంలా. సో ఎందుకు చేయట్లేదంటారు సార్? దీనికి అంత పెద్ద ప్రొసీజరు కావాలి, నోటీసులు ఇవ్వాలి, చేయాలి, ఎంత తలనొప్పి. కానీ ఇన్ఫాక్ట్ అది చేస్తేనే వీళ్ళు మానేస్తారు. అదే కాకుండా జైలు శిక్షలు పట్టంలా. దానికి కారణాలు, ఇంకో కారణం ఏమంటే, ఇప్పుడు ఎవరినో నార్కోటిక్ పెడలను పట్టుకుంటారు, వాడు ఏదో ఒక పార్టీకి జెండా పట్టుకొని ఉంటాడు. ఎప్పుడన్నా వాడు పోతాడు, మా బావమరిదో మా బావ పట్టుకున్నాడు, బుద్ధి లేకుండా చేసినాడు సార్ అని. ఆ పొలిటికల్ వాళ్ళు ఎవరినో కాళ్ళు పట్టుకుంటే వాడు వేస్తాడు, మా పార్టీ వాడు మంచోడు, వాడికి తెలియక ఎవరో మాటలు చేసినారు, ఏదో చూడండి సార్ అంటాడు. చట్టం చుట్టం అయిపోయింది. అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే విట్నెస్లు, పంచ విట్నెస్లు, ఇంకో విట్నెస్లు వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. వీడు డబ్బులు ఏదో ఒక 4 పోయి 2 సార్లు నార్కోటిక్ స్మగిల్ చేసినా అంటే వాడికి ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో వాడిని కొంటారు, భయపడతారు, వినకపోతే డబ్బులు ఇచ్చి కొంటామంటారు. అదేవిధంగా ఈ కేసులు డ్రాగాన్ అయితే 5 నుంచి 10 ఏళ్ల వరకు. సరే, అందువల్ల ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాయి. కొందరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడతారు, కొందరు బ్యూరోక్రాట్స్ ఇన్ఫ్లుయెన్స్ వాడతారు, కొందరు క్యాస్ట్ కార్డు వాడతారు, పార్టీ కార్డు వాడతారు. ఇన్ని కారణాల వల్ల కేసులు వీగిపోతున్నాయి.